శశివదనే మూవీ రివ్యూ. ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ అవుతున్న శశివదనే మూవీ సింపుల్గా కనిపించే ఈ ప్రేమ కథ నిజంగా ఎంతవరకు మెప్పించిందో ఈ రివ్యూలో చూద్దాం. ముందుగా మూవీ బేసిక్ స్టోరీలైన్ చూసుకుంటే, అండర్ గ్రాడ్యుయేషన్ ముగించుకున్న రాఘవ చదువు కోసం కొత్త లైఫ్ ప్లాన్ చేసుకుంటున్న సమయం. అదే సమయంలో అతని ప్రపంచంలోకి శశి అడుగుపెడుతుంది. మొదటి చూపులోనే ప్రేమలో పడిపోయిన రాఘవకు శశిని పొందడం ఒక్కటే లక్ష్యమవుతుంది. కాని శశి బంధువులతో ఏర్పడిన చిన్న ఇష్యూ తరువాత పెద్ద సమస్యగా మారి ఈ ప్రేమకథను పూర్తిగా మరో పదంలోకి తీసుకెళ్తుంది. లాస్ట్కి వీళ్ల ప్రేమ గెలుస్తుందా లేదా అన్న విషయాలు మూవీ చూసి తెలుసుకోవాలి. మూవీలో ప్లస్ పాయింట్స్: రక్షిత్ అట్లూరి రాఘవ పాత్రలో బాగా నటించాడు. ముఖ్యంగా తండ్రితో ఉన్న ఎమోషనల్ సీన్లు ఖచ్చితంగా పనిచేస్తాయి. కోమలి ప్రసాద్ స్క్రీన్పై చాలా నేచురల్గా, ఆకర్షణీయంగా కనిపించింది. క్లైమాక్స్లో ఆమె నటన సినిమాకి స్ట్రాంగ్ పాయింట్. సినిమా మొదట్లో లైట్గా మొదలై ఇంటర్వెల్ తర్వాత పూర్తిగా సీరియస్ టోన్లోకి మారడం ఆసక్తిగా అనిపిస్తుంది. శ్రీమాన్ చేసిన తండ్రి పాత్ర హైలైట్. చివరి 20 నిమిషాల్లో వచ్చే ట్విస్టులు, సడన్ టర్న్స్ ప్రేక్షకులపై ఒక మంచి ఇంపాక్ట్ని వదిలేస్తాయి. మూవీలో మైనస్ పాయింట్స్: మొదటి అర్ధభాగం ఎక్కువగా స్లోగా ఉంటుంది. కథ పెద్దగా ముందుకు కదలదు. లవ్ స్టోరీ చెప్పిన విధానం రొటీన్గా ఉంటుంది. ప్రేక్షకుల్ని కట్టిపడేసేవి లేదా గుర్తుండిపోయే మూమెంట్స్ చాలా తక్కువ. హీరో విలన్ రైవల్రీని బలంగా రాయకపోవడం వల్ల క్లైమాక్స్లో ఆ ట్రాక్ అంతగా కనెక్ట్ కాకపోవచ్చు. యాక్షన్ సీన్లు కూడా భావోద్వేగం రేకెత్తించేలా లేవు. ఎడిటింగ్ బలహీనంగా ఉండడం వల్ల మొదటి భాగంలో కొన్ని సీన్లు అనవసరంగా సాగదీసినట్టుగా అనిపిస్తాయి. టెక్నికల్ ఆస్పెక్ట్స్: మూవీని ఫ్యామిలీతో హ్యాపీగా చూడవచ్చు. అడల్ట్ కంటెంట్ ఏమీ లేదు. మూవీలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. ముఖ్యంగా కోనసీమ లొకేషన్లు చాలా అందంగా, రిచ్గా చూపించారు. సో ఫైనల్గా శశివదనే రొమాంటిక్ డ్రామాగా చూసినప్పుడు మంచి మెసేజ్, మంచి ఎమోషన్ ఉన్న స్లో పేస్, గ్రిప్పింగ్గా లేని స్క్రీన్ప్లే వల్ల సినిమా అంతగా ఇంపాక్ట్ ఇవ్వలేకపోయింది. మీకు మా రివ్యూ నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.